బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. ఒక్కసారి మీరు అందరూ ఖచ్చితంగా జై ర్యాపో అని కామెంట్ చేసేయండి. జై ర్యాపో అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. అండ్ జై పూరి జగన్నాథ్ అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భయ్యా డబుల్ స్మార్ట్ శంకర్ మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పూరి జగన్నాథ్ అన్నకి జై. అంతే. ఎందుకంటే డబల్ స్మార్ట్ శంకర్ ఈసారి మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. అసలు వన్ కంటే ఇది ఇంకో రేంజ్లో ఉండవు. డైలాగులు గిట్ట మామూలుగా ఉండవు. ఇందులో అందరు చూడాలి అని నేను కోరుకుంటున్నా. సో డెఫినెట్గా చూస్తారు. అన్న సినిమా అంటే నాకు పిచ్చి బ్రూ. పూరి జగన్నాథ్ అంటే మామూలుగా కాదు, పిచ్చి. నేను గిట ఆ సినిమాలో ఉండింటే బాగుందా అనిపిస్తుంది. సో నెక్స్ట్ నాకేమైనా అవకాశం ఇస్తే పూరి జగన్నాథ్ అన్న దండం పెడుతున్నా మీకు, నా గిట అవకాశం ఇవ్వండి. నేను గిట తెలంగాణ బిడ్డ. మీకు పూరి జగన్నాథ్ అన్న అంటే అంత ఇష్టం మరి? ఎందుకంటే ఆయన కష్టం కానీ, ఆయన పడిన బాధ కానీ, ఆయన దగ్గరికి వెళ్తే చాలు అనుకుంటున్నా నేను. ఆయన దగ్గరికి వెళ్తే చాలు. ఒక్కసారి నాకు ఒక డైలాగ్, చిన్న డైలాగ్ ఇచ్చిన నేను ఫ్రీగా చేస్తాను, నాకు డబ్బులు ఏం అవసరం లేదని చెప్తున్నా. అన్న అంటే నాకు అంత పిచ్చి. ఆయన గురించి ఎవ్రీడే నేను చూస్తుంటా. ఆయన గురించి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఆయన గురించి చాలా చూస్తుంటా. కానీ సినిమా డబల్ స్మార్ట్ శంకర్ ఈసారి డబల్ హిట్ కొట్టబోతుంది. ఏమంటారు, మన తెలుగు ఇండస్ట్రీలో రామన్న దూసుకెళ్ళిపోతుండు. సో బ్లాక్ బస్టర్ కొడతాడు. రామన్న గెటప్, రామన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? మామూలుగా లేదు. అన్న గటప్ వేరే లెవెల్లో ఉంది. ఆ గటప్ అయితే మామూలుగా లేదు. అసలు ఒక లోకల్లో ఎట్లా ఉంటాడు అట్లా ఉన్నాడు. హైదరాబాద్ లోకల్లో ఎట్లా ఉంటాడు అట్లా ఉన్నాడు డబల్ స్మార్ట్ శంకర్లో. సో రామన్న యాక్టింగ్ గిట్ట అట్లనే ఉంది. సో అన్న డైరెక్టర్ రాసిన అన్న గిట్ట చాలా అద్భుతంగా రాసిండు. ఆయన గిట్ట చాలా యాక్టివ్గా పనిచేస్తుండు. అందులో ఇంకా చూపిస్తుండే ప్రజలకి నటన ఎట్లా ప్రేమ చూపాలో అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుండు పూరి జగన్నాథ్ అన్న, అలాగే రామన్న. సో హ్యాండ్సప్ చెప్పాలి అందరికి. రామన్నది డ్యాన్స్ చూస్తున్నప్పుడు, యాక్టింగ్ చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? డ్యాన్స్, ఆ డ్యాన్స్ మామూలుగా లేదు. నేను వన్లో చూసినప్పుడు అది మైసమ్మ సాంగ్ ఏదో, ఆ సాంగ్ చూసినప్పుడు ఇట్లా అంటారు. ఆ సాంగ్ అయితే మామూలుగా లేదన్న, బివత్సం అన్న. ఆ సాంగ్కి ఫిదా అయిపోయినా నేనైతే. ఇప్పుడు గిటే వింటాను నేను ఆ సాంగ్. సో తెలంగాణలో అటువంటి సాంగు చాలా అద్భుతంగా హిట్ అయింది. అన్న చాలా అద్భుతంగా రాసి పాడిండు. అది చాలా సాంగ్ నేను ఇప్పటికి వింటా, అంత మంచిగా ఉంది ఆ సాంగ్. సో అది